హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైనటువంటి పెసర్లు ఉంటాయి కదా, పెసరపప్పు వస్తుంది కదా పెసర్లతోనే. ఆ పెసరపప్పు లో బెల్లం వేసి లడ్డూలు చేస్తే ఆహా, అది అమృతం. మామూలుగా ఉండదు అసలు. ఎంత బాగుంటుందో తెలుసా? ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. ఎందుకు ఫ్రెండ్స్, మనకైతే చాలా ఈజీ వంటకం అన్నమాట ఇది. ఏం లేదు ఫ్రెండ్స్, మనము పెసరపప్పు తెచ్చుకుంటాం కదా, దానికి బదులు పెసర్లు అని అడిగితే ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పెసర్లు తీసుకొచ్చుకోవాలి, ఒక గంట సేపు చక్కగా కడిగేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. చక్కగా కడిగేసి ఒక గంట సేపు నానబెట్టి, ఆ తర్వాత అంటే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తే గ్యాస్ వేస్ట్ అవుతుంది కదా, అందుకని మనం చక్కగా కడిగేసి ఒక గంట నానబెట్టుకుంటే నానిపోయినవి పొయ్యి మీద పెట్టగానే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. చక్కగా ఉడికించుకొని అందులో బెల్లం వేయాలన్నమాట. అంటే మనకు బెల్లం అనేది రుచికి తగినంత మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒక పావు కేజీ, అంత పావు అనుకోండి పెసర్లు, చక్కగా పావు కేజీ వరకు పడుతుంది బెల్లం. అంటే ఉడికాక చాలా అవుతుంది కదా ఫ్రెండ్స్, అలా. ఇంకా చూడండి, నేనైతే మిక్సీ పట్టలేదు, రోట్లో వేసి దంచలేదు. అదే ఉడికించినటువంటి గిన్నెలో కాస్తంత బెల్లం వేసి, అంటే మీ ఇష్టం, బాగా స్మూత్గా ఉండాలంటే మిక్సీ పట్టుకోవచ్చు, ఇంకా నల్లగొట్టుకోవచ్చు. ఓకేనా? కొంచెం పప్పులు ఉంటేనే బాగుంటుందని మీకు అనిపిస్తే లడ్డు కట్టడం అయితే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. నేను వీడియో మొత్తం అయిపోయేదాకా చూస్తే మీకు అర్థమవుద్ది. లడ్డు కట్టడానికి వస్తుంది, కానీ కొంతమంది పప్పులు ఉండాలనుకుంటారు, కొంతమంది స్మూత్గా ఉండాలనుకుంటారు, వాళ్ళ ఇష్టానికి. ఇంకా చక్కగా ఇలా బెల్లం వేసి చక్కగా అదే బౌల్లో నేను ఎప్పుడు చేసినా మళ్ళీ మిక్సీ పట్టడము, రోట్లో వేసి దంచడం ఇవన్నీ చేయను. చక్కగా ఉడికించినటువంటి గిన్నెలోనే బెల్లం వేసేసి, ఇలాచీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది పప్పు కొంచెం ఏమంటారు, కొంచెం గ్యాస్ కదా అట్లా, అందుకని మనకి పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అంటే అది వేరు, పెద్దవాళ్ళు తినేటప్పుడు డైజెషన్ కోసము ఇలాచీలు దంచి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కాస్తంత నెయ్యి వేసారనుకోండి, అమృతం. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అవైలబుల్ ఉంటే. చక్కగా చూడండి, ఈ లడ్డు కట్టడానికి ఈజీగా లడ్డు కడతా ఉంటేనే మా పిల్లలైతే నాకు ఒకటి మమ్మీ, నాకు ఒకటి మమ్మీ. ఇంకా మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరు ఉన్నారు కదా. మమ్మీ పెసర ముద్దలు చేస్తుంది, అంటే మా తెలంగాణలో పెసర లడ్డూలు అనరు, పెసర ముద్దలు అంటారు. వినడానికి కొంచెం బాగాలేదని తమ్మునేలో పెసర లడ్డూలు అని పెట్టాను. చాలా చూసారా, ఎంత రుచికరమైనటువంటి పెసర లడ్డు రెడీ. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఇంట్లో అవైలబుల్ ఉంటే నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, కానీ నేనైతే ఏం వేయను ఫ్రెండ్స్. మామూలుగా అట్లా పెసర్లు కడిగేసి ఒక గంట సేపు నానబెట్టి ఉడికించి అందులో బెల్లం వేసి దంచేసి, డైజెషన్ కోసం ఇలాచి పౌడర్, స్మెల్ కోసం, స్వీట్ అంటేనే ఇంకా ఇలాచి పౌడర్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా, అలా వేసేసి కాస్తంత నల్లగొట్టుకొని ఇలా లడ్డూలు కట్టుకోవడమే. ఇంకా పిల్లలు అయితే చేసేదాకా ఎక్కడ ఆగుతారండి? ఆగనే లేదు, నాకు ఒకటి ఇవ్వు మమ్మీ, నాకు ఒకటి ఇవ్వు మమ్మీ, నాకు ఒకటి ఇవ్వు మమ్మీ, ఇదే గోల. చూడండి ఎన్ని లడ్డూలు అయ్యాయో ఫ్రెండ్స్. పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది, ఒంటికి చలవ. ఈ మధ్యకాలంలో అసలు అందరు కందిపప్పు ఇవి వాడడం చూస్తున్నాం, కానీ ఈ పెసరపప్పును తగ్గించేశారు చాలామంది. కానీ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఒక్కసారి తింటే వదిలిపెట్టారు ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి, మీరు ఈ వంటకం మీకు తెలుసా లేదా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్.